బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారీ వర్ష కారణంగా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో గణనాథుడి దర్శనానికి అంతరాయం కలుగుతోంది. పైన వర్షం కింద నీరుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది వర్షంలోనే గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరుతుండటంతో భక్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేపు ఉదయం 7 గంటల నుంచి గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ వెళ్లే ప్రధాన మార్గాలన్నింటినీ మూసివేశారు. నిమజ్జనం కోసం పనులు చకచకా జరుగుతున్నాయి. పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. న్యూస్ చూస్తున్నాం. భారీ వర్ష కారణంగా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో గణనాథుడి దర్శనానికి అంతరాయం ఏర్పడుతోంది. పైన వర్షం కింద నీరుతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది వర్షంలోనే గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఇక ఖైరతాబాద్ జంక్షన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరుతుండటంతో భక్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేపు ఉదయం 7 గంటల నుంచి గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ వెళ్లే ప్రధాన మార్గాలన్నింటినీ మూసివేశారు అధికారులు. ఇక నిమజ్జనం కోసం పనులు చకచకా జరుగుతున్నాయి. పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్ష కారణంగా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు నానా తంటాలు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో గణనాథుడి దర్శనానికి అంతరాయం కలుగుతోంది. పైన వర్షం కింద నీరుతో భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది వర్షంలోనే గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఇక ఖైరతాబాద్ జంక్షన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరుతుండటంతో భక్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రేపు ఉదయం 7 గంటల నుంచి గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ వెళ్లే ప్రధాన మార్గాలన్నింటినీ మూసివేశారు. నిమజ్జనం కోసం పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వర్ష కారణంగా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం పడుతుండటంతో గణనాథుడి దర్శనానికి అంతరాయం కలుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి తెలియజేస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఖైరతాబాద్ గణేష్ అనేది భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలకు ఒక ఐకాన్ లాంటి. ఆ గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగిపోతే మిగతా అన్ని చోట్ల నుంచి వచ్చాడు. అంటే బాలాపూర్ నుంచి దాదాపుగా 16 కిలోమీటర్ల పాటు సాగే శోభాయాత్ర మొత్తం పూర్తయినట్టుగా పోలీస్ శాఖ భావిస్తుంది, ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ దఫా భారీ వర్షాలు ఉండడము, అప్పటికప్పుడు భారీ వర్షం కుంభవృష్టి కురిసి ఆగడంతో కొంత పోలీసు శాఖ ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తెచ్చుకుంటా ఉన్నారు. బడా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా సున్నితంగా పూర్తి చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఇప్పటి నుంచే ఆపేశారు. బడా గణేష్ దర్శనాన్ని ఆపేశారు. సందర్శకులను ఆ ప్రాంతాలకు పోలీసులు ఎక్కడెక్కడ బారికేళ్లు పెట్టి వాళ్ళు నిలిపివేశారు. నిమజ్జనం కోసం కావాల్సినటువంటి భారీ వెహికల్ ను
ఆ వేదిక వద్దకు అంటే గణేష్ ఉన్నటువంటి వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది. అంటే వినాయకుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ గణపతి భారీ బరువుగా ఉండడంతో కొంత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు విగ్రహం సురక్షితంగా నిమజ్జనానికి తరలి వెళ్లే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లను పోలీసు శాఖ చేస్తా ఉన్నారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో పాటు వెల్డింగ్ సిబ్బంది, మిగతా రెవెన్యూ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఇట్లా అన్ని శాఖల వాళ్ళ అధికారులు కూడా అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. రూటు ఖైరతాబాదు గణేష్ ప్రతిష్ఠ చేసిన అక్కడి నుంచి మొదలు పెడితే లకడిగాపూలు, టెలిఫోన్ భవను, సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లోకి నిమజ్జనంకు తరలి వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి మొత్తం రోడ్లన్నీ క్లియర్ చేశారు. చెట్ల కొమ్మలు వీటికి సంబంధించి వారం రోజులుగా జరుపుతా ఉన్నారు. అయితే తాజాగా ఈ రోజు భారీ వర్షం కూడా కుంభవృష్టి వర్షం కురిసింది. గంట పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసింది. దీంతో కొంత పనులకు ఆటంకం కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ రోజు వర్షం నిలిచివేసిన నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట వరకు నిమజ్జనం సంబంధించినటువంటి వెల్డింగ్ పనులను కానీ మిగతా విగ్రహాన్ని తరలించడం ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత భారీ క్రేన్ సహాయంతో విగ్రహాన్ని వాహనం పైన ఎక్కించి ఉదయం 6 గంటలకు మొదలు మధ్యాహ్నం 12 గంటల లోపు దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయిస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాటు. మరోవైపు గణేష్ ఉత్సవాలు నిమజ్జనం పూర్తి చేసేందుకు సుమారుగా 40,000 మంది పోలీసులను హోంశాఖ నియమించింది. హైదరాబాద్ పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. హుస్సేన్ సాగర్ తో పాటు మిగతా సరూర్ నగర్ చెరువు కానీ, కాప్రా చెరువు కానీ, మిగతా ప్రాంతం అన్నిట్లలో ఏవైతే నగరం చుట్టూతా ఉన్నటువంటి ట్యాంకులు నిమజ్జనాన్ని వాటి సమ్మతి. కొన్ని చోట్ల బస్తీలలో కూడా కొన్ని చోట్ల మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ ప్లేసెస్ ఉన్న చోట కూడా తాత్కాలికంగా బండ్లను ఏర్పాటు చేశారు మున్సిపల్ శాఖ అధికారులు. చిన్న ఉన్న మట్టి విగ్రహాలు స్థానికంగా ఉండే వాళ్ళు వాటిలో నిమజ్జనం ఏర్పాటు చేశారు. నిమజ్జమైన విగ్రహాలను ఎప్పటికప్పుడు దాంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ కానీ ఇనుప చువ్వలు, ఇనుప స్టాండ్లు వీటికి సంబంధించినటువంటి వాటిని తీసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ లో ఎటువంటి గొడవ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నిమజ్జన సమయంలో ఎవరైనా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయినా వెంటనే వాళ్ళని సురక్షితంగా రక్షించేందుకు కావాల్సినటువంటి గజగీతగాళ్ళం కూడా సరూర్ నగర్ చెరువులో కానీ, కాప్రా చెరువులో కానీ, పల్లె చెరువులో కానీ, లేదంటే హుస్సేన్ సాగరు మిగతా అంటే అటువంటి నెక్లెస్ రోడ్ వైపు కానీ, మినిస్టర్ రోడ్ వైపు ఈ పరిసర ప్రాంతాలలో మొత్తంగా వీటి ఏర్పాటు చేసి రేపు మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద వినాయకుని అంటే ఖైరతాబాద్ వినాయకుని పూర్తి చేసిన తర్వాత మిగతా విగ్రహాలన్నింటినీ పూర్తి చేయాలి. ఇదే సమయంలో బాలాపూర్ గణేష్ సాధారణంగా శోభాయాత్ర ప్రారంభమయ్యే ముందుగా బాలాపూర్ గణేశుడు ఉన్నటువంటి వేదిక నుంచి వెహికల్ పైన వచ్చిన తర్వాత అక్కడ లడ్డు వేలం జరుగుతుంది. లడ్డు వేలిన తర్వాత ఆ గణేష్ జరిగిందంటే మిగతా పాత బస్ నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి అన్ని విగ్రహాలు తరలి వచ్చేందుకు నిమజ్జనం తరలి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా బాలాపూర్ లో కూడా భారీ ఏర్పాటు చేసినాం. బాలాపూర్ లో కూడా ఉన్నటువంటి బస్తీ వాసులతో మాట్లాడి పోలీసులు అక్కడ మంచి ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అక్కడికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చే అవకాశం కాబట్టి వారి హయాంలోనే వారి సమక్షంలోనే లడ్డు వేలం జరిపేందుకు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అక్కడ రాచకొండ పోలీసులు బాలాపూర్ గణేష్ సంబంధించి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మిగతా విషయాలు కూడా అందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించడంతో 3 పోలీస్ కమిషనరేట్లు, 3 పోలీస్ కమిషనర్లతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రియా మూర్తి, ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని ఏ వాహనం మీద శోభాయాత్ర చేయబోతున్నారు? భారీ వాహనం టస్కర్ అని అంటారు దాన్ని. అంటే దానికి సుమారుగా 24 టైర్లు 26 టైర్లు ఉండే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున. ప్రతి ఏటా అంటే దాని భారీ వాహనాలను అంటే ఒక రకంగా చెప్పాలంటే వినియోగంలోకి లేనటువంటి విమానాలను తరలించేలాంటి వాహనం అంటే పెద్ద వాహనాన్ని దాని కొరకు వినియోగిస్తారు. ఎత్తు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అంటే విగ్రహంని వాహనం పైన కూర్చోబెట్టడం ఒక ఎత్తు. వాహనం పైన కూర్చోబెట్టిన తర్వాత ఊరేగింపులో కూడా కుదుపులు వచ్చినా కూడా విగ్రహం కదలకుండా ఉండేందుకు కావాల్సినటువంటి వెల్డింగ్ ప్రక్రియను కూడా వాళ్ళు పూర్తి చేస్తారు. విగ్రహాన్ని అక్కడ వాహనంలో పెట్టేందుకు వెల్డింగ్ చేస్తా ఉన్నారు. వెల్డింగ్ మళ్ళీ వాహనం పెట్టిన తర్వాత మళ్ళీ కొన్నిటి వెల్డింగ్ చేస్తారు, కొన్ని రాళ్ళని పెట్టి. తర్వాత హుస్సేన్ సాగర్ కు వెళ్ళిన తర్వాత నిమజ్జన ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భారీ క్రేన్, ప్రత్యేకమైన క్రేన్ ఉంటుంది ఖైరతాబాద్ గణేష్ కోసం. ఆ క్రేన్ దగ్గర వల్ల మళ్ళీ ఈ వెల్డింగ్లన్నీ
ఇది చేసినటువంటి బిల్డింగ్ ఊడగొట్టిన తర్వాత వాటిని ఆ విగ్రహాన్ని క్రేన్ ద్వారా నిమజ్జనం చేసేందుకు అక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రియ. రేపు ఉదయం ఆఖరి పూజ చేసే సమయంలో ఎవరైనా అధికారులు స్పెషల్ అట్రాక్షన్ గా వచ్చే అవకాశం ఉందంటారా? అక్కడికి ఇప్పటికే చాలా మంది వచ్చారు, గవర్నర్లు గారి వచ్చారు, మన గవర్నర్ వెళ్ళారు, మిగతా దత్తాత్రేయ గారు గవర్నర్ వీళ్ళంతా వెళ్ళారు, కొంతమంది మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడికి. రేపు పూజ చేసేందుకు సివి ఆనంద్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్సవాల కోసం నాయకత్వం వహిస్తున్నటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నేతలు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. మిగతా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళు కూడా పాల్గొని ఆ పూజలకు అంటే తరలించే ముందు జరిగేటువంటి ప్రత్యేక పూజలకు వాళ్ళు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారు కూడా కొంత నిమజ్జనంలో కొంత దూరం తరలి వచ్చి ప్రజలకు అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వాళ్ళు ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేసే అవకాశం ఉన్నాయి. ప్రియా, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ అప్డేట్స్.